ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్, ఈరోజు వాక్యము. ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు, దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్. నవంబర్ నెల 20వ తారీఖు 2024. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16 మరియు 17 వచనాలు. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, క్రైస్తవులమైన మనకు గొప్ప ఆధారం ఏది? ఒకే ఒకటి కదా, ప్రార్థన. ప్రార్థన ద్వారానే సమస్తము జయించగలము. అందరిలాగానే మనకు కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని మనుషులు ఎవరు చెప్పండి? ఎవ్వరు కూడా ఉండరు. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనుషులు ఒక్కరినన్నా చూపించండి, ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఉంటాయి. వారి వారి పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఇతరులకు మనకు ఉన్న వ్యత్యాసం ఏమంటే, మనము ప్రార్థన ద్వారా వాటిని జయించగలము, ఓవర్కమ్ చేయగలము. అదే మనకున్న ధన్యత. కాబట్టి ప్రతి విషయం కోసం ప్రార్థించండి. ఒక్క ఏలియా ప్రార్థిస్తే 3.5 సంవత్సరంల వరకు భూమి వర్షింపలేదంట. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది కదా. మరి అట్లాంటప్పుడు మనం కూడా ఏలియా లాంటి వాళ్ళమే. అదే చెప్తున్నారు, ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే. అలాంటప్పుడు మనం ప్రార్థిస్తే కూడా మన ప్రార్థనలకు కూడా గొప్ప సమాధానం దొరుకుతుంది, జవాబు దొరుకుతుంది. అనేక సమస్యలని తాళాలను తెరవడానికి ప్రార్థన కీలకం. ప్రార్థన ద్వారా మనం గొప్ప అద్భుతాలను అనుభవించవచ్చు. ఈ వాస్తవాన్ని తెలిసి కూడా ప్రజలు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు. అదే ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. ప్రార్థన వల్ల సమస్తం జరుగుతాయని తెలిసి కూడా క్రైస్తవులు ప్రార్థన చేయరు. అందుకనే ఫెయిల్యూర్ జీవితాల్లో జీవిస్తుంటారు. క్రైస్తవునికి ప్రార్థన జీవితంలో ఒక భాగం కావాలి. ఇది తినడం మరియు త్రాగడం కంటే ఎక్కువ. ఇది శ్వాస కంటే ఎక్కువ. అంటే ఊపిరి పీల్చుకోవడం కంటే కూడా ఎక్కువగా ప్రార్థన మనకు ఒక అభ్యాసం అయిపోవాలి. కాబట్టి ప్రార్థించండి మరియు ప్రార్థించండి మరియు ప్రార్థించండి. నేను చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే మోకాళ్ళ మీద వంగి ప్రార్థన చేయకుండా ఏ ఒక్క రోజును కూడా నేను ప్రారంభించను. కాబట్టి నా జీవితంలో నేను చేసేది మీరు కూడా చేయాలనే ఆశతో మిమ్మల్ని ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. మార్టిన్ లూథర్ ఈ విధంగా అంటున్నాడు, ప్రార్థన లేకుండా క్రైస్తవుడిగా ఉండడం శ్వాస లేకుండా జీవించడం లాగే సాధ్యం కాదు. PUSH, ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. ఏదైనా జరిగే వరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్, 20th November 2024. James chapter 5 verses 16 and 17. Therefore, confess your sins to each other and pray for each other so that you may be healed. The prayer of a righteous person is powerful and effective. Elijah was a human being, even as we are. He prayed earnestly that it would not rain, and it did not rain on the land for 3.5 years. Dear beloved brothers and sisters in Christ, we have so many problems as long as we live on this earth. We cannot say that there is someone who has no problems. All the people in this world have their own problems and their own struggles. But what gives us victory through all those troubles is the prayer. With prayer, we can achieve everything. We can overcome everything. That is the truth for the Christian. The main difference between others and a Christian is Christian has a powerful weapon, that is prayer. With that weapon, he can conquer everything. Prayer is the key to unlock many problems. We can experience great miracles through prayer. Knowing this fact, people neglect prayer. That is the main problem. Knowing that prayer can solve all the problems, still people neglect the prayer. For a Christian, prayer should be a part of the life. It's more than eating and drinking. It's more than breathing. So pray and pray and pray. Because I pray every morning, kneeling down, I tell you all also to pray to have a victorious life. Martin Luther says like this, to be a Christian without prayer is no more possible than to be alive without breathing. PUSH, pray until something happens. God bless you.